నేను చచ్చిపోతా అంతే. కానీ మా ఇంట్లో 20 మంది ఉన్నారు, పట్టించుకుంటలేరు. అరే ఊకోరా, ఏం చచ్చిపోతావురా? రాదా నీకేం తెలుసురా, ప్రేమిస్తే తెలిసిదిరా. అరే గీంత దానికి రా నీకు బాధపడేది. ఎందుకు చచ్చిపోతావురా? మా అన్నకి ఇప్పుడే ఫోన్ చేస్తే వీడికి పిలిపిస్తారా? అరే నా ఫోన్ రా. అరే అరే ఇదేరా, మా అన్నకి ఇప్పుడే ఫోన్ చేస్తా. మొగాళ్ళకి అందరికి చెప్తున్నా, ఎప్పటికైనా సరే సర్పంచనా ఏడున్నావనా? ఆడవాళ్ళని నమ్మకండి రా. ఎందుకంటే ఉదాహరణ నేనే. అరే వదినకి వేరే పంచాయతీ ఉందంట, ఆ పంచాయతీ అయిపోయి నీ పంచాయతీ చూస్తావంట. పోదాం పారా మనం. పోదాం పారా. అగ్గిరాది అగ్గిరాది. ఎంఆర్ వాళ్ళు ఉన్నింది ఎందుకే? మన పని చేయడానికి. వాళ్ళు ఉన్నిందే రైతు పని చేయడానికే. అట్లాంటిది నువ్వు 10 సార్లు పోతే ఇట్లా వాళ్ళు చేయలేదా? నేనున్నాగా, నీ పని ఖచ్చితంగా చేస్తా, సరేనా? అయినా నువ్వు నా కాడికి ఫస్టే రావాలి కదా. నువ్వు 10 సార్లు ఎందుకు తీరినావు? ఇంకా డబ్బులు వేస్ట్. మీరు ఓటేసి ఎందుకోసమే? నన్ను గెలిపించేందుకోసం. మీ పని చేయడానికే కదా. మీరు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ నా కాడికి రావాలి, సరేనా? ఏంది సమస్య? ఏంది నీది? మాయవ్వా చచ్చిపోయింది సార్ సర్పంచ్. మా వ్యవసాయ చచ్చి 2 నెలలు అయింది. మాకు చేను 5 ఎకరాలు ఉంది. దాన్ని నా పేరు మీద ఎక్కించండి సర్పంచ్. అయితే ఇప్పుడు 5 ఎకరాల పొలం నీ పేరు మీద చేయాలంటారు. సరే వాళ్ళు చేస్తారు, నేనున్నా. నేను ఏం బాధపడకు, ఖచ్చితంగా నీ పొలం నేను ఎక్కిస్తా, సరేనా? సరే నమస్తే సార్. నమస్తే సర్పంచ్. సర్పంచ్ ఏం ఇట్లా వచ్చినావు? ఏం లేదు ఎమ్మరు గారు, జయపాల్ అనే రైతున్నాడు. వాళ్ళ అవ్వ చచ్చిపోయి 2 నెలలు అవుతుందంట. కానీ 5 ఎకరాల పొలం ఎక్కలేదని బాధపడుతున్నాడు. సో ఒకసారి రైతుకి పొలం ఎక్కించుంటే బాగుంది. తొందరగా అంటే పని అవ్వదు సర్పంచ్. అట్లా అంటే ఎట్లా సార్? పేద రైతు కొంచెం మీరు దయచేస్తే అవుతుంది పని అని. మీ ఇష్టమయ్యా, ఇచ్చిపోతే ఇచ్చిపోండి, పని అయితే తొందరగా అవ్వదు. సార్ మీరు అట్లా అంటే ఎట్లా సార్? ఎన్నో పనులు చేసి పెట్టారు. తొందరగా పని అయ్యేది ఏమైనా ఉంటే చూడండి. తొందరగా అంటే మరి నువ్వు చెప్తున్నావు కాబట్టి సర్పంచ్ కొద్దిగా రైతుని బయటికి పంపు. జయపాలు నువ్వు కొద్దిగా బయటికి పోయా, పిలుస్తాం అప్పుడే, అప్పుడు రా. చెప్పండి సార్. 1 ఎకరాకి 1 లక్ష చొప్పున 5 ఎకరాలకు 5 లక్షలు అవుతాయి. ఇచ్చేస్తే మరి పని అవుతుంది. 5 లక్షల? 5 లక్షలు అంటే రైతు ఇవ్వలేడు సార్, చాలా పేద రైతు. సర్పంచ్ గారు 5 లక్షలు ఇప్పిస్తే ఇద్దరు 50-50 ఇస్తుంది. రైతు దగ్గర జయపాలు, ఇంకొక విషయం చెప్పాలా? కానీ ఆ విషయం చెప్పాలని నాకు బాధేస్తుంది. ఏం లేదా, ఎంఆర్ఓ 10 లక్షలు లంచం అడుగుతున్నాడు. మరి ఇవ్వగలవా?
10 లక్షలు అంటే ఈ ఆడతారు సర్పంచ్. నీ తెలుగునే ఏముంది సర్పంచ్? మళ్ళా 5 ఎకరాలు అమ్ముతూ కూడా రాదు సర్పంచ్. మళ్ళా నీకు తెలిసింది ఏమి సర్పంచ్? చూడు సర్పంచ్. మళ్ళా నువ్వేం బాధపడక, నేను ఎంఆర్ఓతో మాట్లాడి 8 లక్షలకు ఒప్పిస్తా, ఓకేనా? 8 లక్షలు అంటే ఆడ సర్పంచ్. మళ్ళా ఇప్పుడు నీకేం తెలుసా, రోడ్డు పక్కన ఉంది నీ పొలం. 1 ఎకరం అమ్మితే ₹1 కోటి పోతాయి. నీకు చాలు, 1 ఎకరం అమ్మినా నువ్వు నీ ఖర్చు అయిపోతుంది కదా. సరే సర్పంచ్. సరే సర్పంచ్ అన్న, నువ్వు ఎట్లా అంటే అట్లే. నాకైతే అయితే లేవు, నీకే తెలుసు. అరే జయపాలు, నీకు నేను లేనా ఈ సర్పంచ్? నేను ఉన్నది ఎందుకే నీకు? నీ 8 లక్షలు నువ్వు ₹1 కట్టకు, నేనే కడతా. ఇప్పుడు కాకపోయినా నువ్వు ఎప్పుడని. నీ ఎందుకంటే నీ షేర్కి మంచి డిమాండ్ ఉందా, ఎప్పుడైనా కానీ పైసలు వస్తాయి. నీ మీద నాకు నమ్మకం ఉంది, సరేనా? మరి జయపాలు, ఇప్పుడు విషయం ఏమంటే, మరి బయట ఇప్పుడు ₹5 వడ్డిస్తారా? ఇంకా నువ్వు నాకు తెలిసినోడు కాబట్టి ₹2 వడ్డిస్తా. మరి కడతావు కదా? సరే, మరి ఇక చిన్న సంతకం పెట్టేసి నేను చూసుకుంటా, ఎంఆర్ఓ గారితో మాట్లాడతా. ఇక్కడ చిన్న సంతకం పెట్టావు, ఓకేనా? నీ పని అయిపోయిందా ఇంకా? సరే సరే. ఏమయ్యా పియ్య, నీకు పోయి గీ పంచాయతీ పెట్టేది ఇప్పుడు? అరే ఊర్లో ప్రచారాలు చేస్తున్నారు, మనకి పంచాయతీ చేసుకునే ఉంటే ఎలక్షన్ అప్పుడు గెలవాలి. ఆడ హరికృష్ణ ఉన్నాడుగా, వాళ్ళ ఇంట్లో 20 ఓట్లు ఉంటాయి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 40 ఉంటాయి. అందుకే ఆ పంచాయతీ పట్టుకొని వచ్చినాం. అవునారా లడ్డు? అరే నువ్వు చేసింది మంచి పని రా. ఇటువంటి పంచాయతీలే కావాలి మనకి. సరే సరే, నీకు పంచాయతీ చేస్తా. అయినా ఏమయ్యారి నువ్వు? పోయిపోయి మళ్ళా మనవరాలనే ప్రేమించాలనా? గల ప్రేమ పెళ్ళిళ్ళు అంటే పడదు. నువ్వు పోయిపోయి గౌడ మనవరాలని ఎట్లా ప్రేమించినావా నువ్వు? అయినా నీకు ఆ పిల్లనే అంటే ఎందుకు ఇష్టం? ఇష్టమేంటనా, చెట్టు కాస్తాయి దొండకాయ, బెండకాయ, పిల్లిన గుండకాయ. ఎన్నకి ఎంతో చెప్పినా ఇంటలేడు, ఆడపిల్లల కోసం చేస్తావారా? అయినా ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకునేందాయా? ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకునేవి ఎంతవరకు ఉన్నాయి? కోర్టులలో ఎన్ని కేసులు చూడలే. ఈరోజు పెళ్లి చేసుకుంటారు, రేపు విడిపోతారు. నా మాటిని, సంబంధం ఏడైనా తెచ్చినామని పెళ్లి చేసుకో. వచ్చిన అమ్మాయి కంటే నచ్చిన అమ్మాయిని చేసుకుంటేనే మనసు హాయిగా ఉంటుంది. సరే, ఇప్పుడు మొత్తానికి మల్లవ్వ మనవరాలతోనే పెళ్లి చేయాలంటారు. మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళ మనవడు పెద్ద డేంజర్ గాడు, ఎన్నో మర్డర్లు చేసిండు. వాళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటే అస్సలు పడదు. ఈ ప్రేమించుకునేమని చెప్పకుండా ప్రేమ పెళ్లినే అరేంజ్డ్ మ్యారేజ్గా చేస్తారు. సో అందరూ ఇదే ఫిక్స్ అవ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్గానే చేద్దాం. ఎవరైనా అడిగితే ఇట్లా అరేంజ్డ్ మ్యారేజ్ అనే చెప్పాలి. చెప్పు సర్పంచ్, నన్ను ఎందుకు పిల్లంపించింది? ఏం లేదు మళ్ళవా, ఆడు ఉన్నాడే ఆ పొరాడు. ఆ పోరాడు బాగా 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్లో గిట్ట ఫస్ట్ క్లాసే పాస్ అయ్యాడు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ చేస్తున్నాడు. వాడెవరి గురించి నాకేడు చెప్తావు? ఇప్పుడు నీ మనవరాలు ఉంది కదా, ఇంకా పోరానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. నా పిల్ల బంగారయ్యేదే,
వానికి ఎక్కిస్తున్నాను అబ్బా నీకేం తెలుసు, ఈ రోజు రేపు ఇట్లా పోరగానికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నా మనవరాలు ఒప్పుకున్నది. నీ మనవరాలా? ఒప్పుకున్నది. పిల్లగానికి ఏం తక్కువైంది మళ్ళా? కర్రేగా కర్రేగా మళ్ళవా ఈ రోజుల్లో కర్రగా, అప్పట్లో మీరు చూసిర్రా కర్రగా ఎర్ర గాని? అప్పుడు అట్లా ఉంటది, ఇప్పుడు పాయంకి వచ్చినట్లా బాగుండాల సర్పంచ్. నిజమే, కానీ గవర్నమెంట్ జాబ్ దొరకడం కష్టం కదా మళ్ళా. దొరకకుంటే ఇంకొకటి అయ్యేవాడు బాగాలేడు మాకి. ఇలా ఒప్పుకున్నది. మళ్ళా నీకేం తెలుసు, ఆ పిల్లగాడు ఖచ్చితంగా కలెక్టర్ జాబ్ కొట్టాలనే కూర్చుండు. మొన్న ఇట్లా ఎగ్జాంపుల్ రాసిండు, ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో ఉన్నాయంట. అయ్యో, గవర్నమెంట్ జాబ్ ఉందా సర్పంచ్ అవును పిల్లగానికి? ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది. నీ మనవరాలు ఇచ్చి చేద్దాం మరి. నా మనవరాలు ఇస్తా. హాయ్, నా పేరు జయరామ్. మీరు చూస్తున్నారు మన విలేజ్ టాలెంట్. ఈ వీడియో ఎలా ఉందండి? బాగుందా? బాగుంటే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నామండి. మీరు కామెంట్ ద్వారా పార్ట్ 2 కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, మేము పార్ట్ 2 తీస్తామండి. కానీ ఈ వీడియో కంటే ఇంకా పార్ట్ 2 మంచి బెటర్ తీయడానికి ట్రై చేస్తామండి. సో ఇప్పుడైతే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ముందు ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేస్తారని కోరుకుంటూ మీ జయరామ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్లీజ్.